మీ జీవితంలోకి వచ్చే చెడంతా మీ పర్సనల్ మైండ్ని దుర్వినియోగం చేయటం వల్లనే వస్తుంది. అది ఎలాగో చూద్దాం. మీ పూర్వీకుల నుంచి మీకు సంక్రమించిన ఒక స్థలానికి రేట్లు బాగా పెరిగి ఆ స్థలాన్ని 10 కోట్ల రూపాయలకు అమ్మారనుకుందాం. మీకు ఆ స్థలం తప్ప వేరే ఆదాయం కూడా లేదనుకుందాం. మీ బంధువులందరూ కూడా వచ్చిన డబ్బుతో మీరు సొంతంగా ఇల్లు కట్టుకొని కొంత బంగారం కొనుక్కొని మిగిలిన డబ్బుతో ఏదైనా చౌకగా స్థలాలు పొలాలు కొనుక్కోమని మీకు మంచి సలహా కూడా చెప్తుంటారు. మీరు అవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఆ డబ్బునంతా కూడా జల్సా చేసి ఖర్చు చేసేస్తారు. ఇప్పుడు మీరు మీ మీద ఆధారపడ్డ వాళ్ళందరూ కూడా బికార్లు అవుతారు. ఇదంతా మీ చేతికి వచ్చిన డబ్బుని దుర్వినియోగం చేయటం వల్లనే జరిగిందని అందరూ అనుకుంటున్నారు. దీనికి అసలు కారణం ఏంటో తెలుసా? ఒక్కసారిగా అంత డబ్బును చూడగానే మీ ఆలోచనలు జల్సాల మీదకి మళ్ళినాయి. మీ మైండ్ లో ఆ జల్సా వలన వచ్చే ఎంజాయ్మెంట్ నే విజువలైజేషన్ చేసుకున్నారు. మీరు కోరుకున్నదే మీకు దక్కింది. అందుకే ఎప్పుడు కూడా అత్యంత శక్తివంతమైన మీ పర్సనల్ మైండ్ ని దుర్వినియోగం చేసుకోవద్దు. మీరు జీవితంలో అన్ని రంగాల్లో సమృద్ధిగా ఉండేలా మీ పర్సనల్ మైండ్ని ఉపయోగించుకోండి.